జై శ్రీరామ్, జై హనుమాన్ అని హిందువులు ఎంత పవిత్రంగా అంటారో అలాగే తెలుగు సినీ ప్రేమికులు వర్ణభేదం, వర్గభేదం, వయోభేదం, ప్రాంతభేదం లేకుండా జై బాలయ్య అంటారు. జై బాలయ్య అనేది ఒక ఉత్తేజం, ఒక ఉల్లాసం, ఒక ఉబలాటం, ఒక ఉద్రేకం, ఓ ఉద్వేగం, ఒక ఉపశమనం. జై బాలయ్య అనేది ఒక తారక మంత్రం. ఇది ఎన్డీఏ కాదు, డిఎన్ఏ. 50 సంవత్సరాలుగా నిర్విరామంగా మమ్మల్ని అలరిస్తూ సాంస్కృతిక సేవ, ప్రజాసేవ, వైద్య సేవ చేస్తూ చలనచిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధిస్తూ, మరొక ప్రక్క ప్రజాసేవ చేస్తూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధిస్తూ ప్రజల మదిని దోచుకున్న మీకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడం, తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రకటించడం మీ అవిరళ కృషికి, కార్య సాధనకు, పట్టుదలకు నిదర్శనం. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీమూర్తి ఉండడం ఎంత నిజమో, మీ వెనుక అన్ని వేళలా తోడుగా నీడగా నిలుస్తూ మీ సతీమణి శ్రీమతి వసుంధరాదేవి గారిని మనఃపూర్వక అభినందనలు. మీకు మరెన్నో విజయాలు, పురస్కారాలు అలంకార భూషణాలుగా కలగాలని ఆశిస్తూ, సదా మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నేను కూడా ఆప్యాయంగా జై బాలయ్య, జై జై బాలయ్య అంటాను. జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు అట్లూరి నాగేశ్వరరావు.